ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ ఆలయం గురించి పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తనువు చాలించినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని దహనం చేసిన ఒక భాగం మాత్రం కాలిపోలేదు. అది శ్రీకృష్ణుడు గుండె అని చెబుతారు. ఆకాశవాణి ఆదేశం మేరకు అర్జునుడు ఆ హృదయాన్ని ఒక వేప ముద్దలో పెట్టి సముద్రంలో వదిలేశాడు. అదే నేడు జగన్నాథ విగ్రహం లోపల బ్రహ్మ పదార్థంగా పూజలు అందుకుంటుంది. ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి ఆలయంలోకి విగ్రహాలను మార్చుతారు. దీనినే నవకళేబరము అంటారు. పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలో మార్చే సమయంలో పూరీ నగరం మొత్తం కరెంటు ఆపేసి చీకటి చేస్తారు. ఆ పని చేసే పూజారి కళ్ళకు గంతలు కట్టుకోవాలి మరియు చేతులకు బట్టలు చుట్టుకోవాలి. ఆ పదార్థాన్ని ఎవరైనా చూస్తే వారు తక్షణమే ప్రాణాలు కోల్పోతారని ఒక నమ్మకం. ఆ పదార్థాన్ని తాకినప్పుడు అది ఒక సజీవ ప్రాణిలా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుందని పూజారులు చెబుతుంటారు.